హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఎప్పుడో 1 మంత్ బ్యాక్ అప్లోడ్ చేయాలి సర్వీస్ నో మీటింగ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్, బట్ అస్సలు చేయలేదన్నమాట లేజీ వల్ల. అండ్ లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే మొత్తం కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాను. అలా బోర్ కొడుతుందంటే మా కజిన్స్ని అలా తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారనమాట ఇక్కడికి. ఒకళ్ళేమో అమెజాన్లో, ఇంకొకళ్ళేమో కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నారు. ఏదైనా బెస్ట్ ప్లేస్ తీసుకెళ్ళానంటే ఇక్కడ తీసుకొచ్చారనమాట. కుతుబ్ షాహీ టామ్స్ అంట. ఇదేదో నిజంగా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. ఇది ఎప్పుడో పురాతన ఎప్పుడో కట్టినట్టున్నారు. ఎప్పుడో 16, 17 ఇవన్నీ ఉన్నాయన్నమాట హిస్టరీ. మనకి చదివి తెలుసుకునేంత అంత ఓపిక లేదు. జస్ట్ వీడియో తీసుకొని అలా చూసి వచ్చేసాను అనమాట. బట్ ఇవన్నీ చాలా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే మాత్రం. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అసలు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రతిదీ, ఎలా కట్టారు, మాస్టర్ ప్లాన్ ఏంటి, సో బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు కట్టారు ఏంటి, ప్రతిదీ నేమ్స్ అవన్నీ ఇస్తారు. నిజంగా చాలా బాగా చేశారనమాట ఇదంతా. అండ్ చాలా క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఆ పిక్చర్స్ అవన్నీ భలే ఎప్పుడో కదా అయినా సరే నీట్ గా భలే పెట్టారనమాట అందరికి తెలియడం కోసం హిస్టరీ అనేది. అండ్ ఇదే అనమాట మాస్టర్ ప్లాన్. వామ్మో ఎంత పెద్దది ఉందో చూడండి. అసలు చాలా ఎకరాస్ అనుకుంటే ఇదంతానా. తిరిగి తిరిగి చచ్చామన్నమాట. ఎంత తిరిగినా అలా వస్తానే ఉంది. కానీ హిస్టరీ మాత్రం తెలుసుకోలేదు ఏంటని. ఇన్ కేసు మీకు కానీ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇదంతా ముస్లిమ్స్ వాళ్ళని అనుకుంటాను. మొత్తం రాజులు అందరూ వాళ్ళవి పెద్ద పెద్ద వాళ్ళందరివి. సో ఇక్కడ మొత్తం ప్రిజర్వ్ చేశారనమాట వాళ్ళ డెడ్ బాడీస్ అంతానా. బట్ ఇక్కడ అంతా బాగుంది ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇది చూడగానే తెలుస్తుంది అనమాట వాళ్ళవి అని. ఇప్పుడు మన టెంపుల్ ఎలా తెలుస్తుంది హిందూస్ అని, అలా ముస్లిమ్స్ అదే విధంగా కట్టారనమాట ఇది కూడా. అండ్ ఇదంతా ఇదంతా ఇలాగా డెడ్ బాడీస్ ఉంటుందని తెలియగానే మాత్రం నేను కొంచెం భయపడ్డాను. బట్ లోపలికి వెళ్తే పెద్దగా భయం వేయలేదన్నమాట. చూడండి ఎంత పెద్దది ఉంది, అసలు భలే ఉంది. అండ్ ఇది మొత్తం మేము యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాము. అండ్ నైట్ అయితే వ్యూ బాగుంటుందంట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మరి మేము మార్నింగ్ వెళ్ళాము, నైట్ వ్యూ లైటింగ్ అయితే చూడలేదు. అండ్ మార్నింగ్ కూడా ఎదిరిపోయింది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. వెళ్ళి మేము అలా కూర్చొని ఫొటోస్ తీసుకుని డాన్స్ చేసి వచ్చేసాం అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు కానీ తెలిస్తే ఇస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ కి అలా పిక్నిక్ స్పాట్లు, అలా వీకెండ్ సండేస్ అటు రావడానికి. పిల్లలు కూడా భలే ఆడుకుంటున్నారు. అసలు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు, నేను చూసాను. అండ్ ఇదిగోనమాట లోపల డెడ్ బాడీ సమాధి అయితే ఉంది. బట్ వెళ్ళడానికి కొంచెం భయపడ్డాను. బట్ అక్కడ కప్పేసి ఉంది కాబట్టి నాకు సేఫ్ గానే అనిపించింది అనమాట. పెద్దగా భయమే లేదు. ఫైనల్ గా చాలా ధైర్యంగా నేను ఎదుర్కొన్నట్టుగా వెళ్ళి చూసి వచ్చేసాను అనమాట. అండ్ నిజంగా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది అసలు ఇక్కడ.
అలా ఫైనల్ గా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఒక డే మొత్తం ఇక్కడే పట్టేసింది అనమాట. ఇంకా నాకైతే తిరిగి కాళ్ళ లోపల వచ్చేసాయి. ఇక నేను లైవ్ కూడా పెట్టాను, ఇన్కేస్ జాయిన్ అయ్యి అంటే మీకు తెలిసేది. అండ్ కానీ అలా బాగుంది, లైక్ పిక్స్ అది తిరగడం. యాక్చువల్లీ 8 వసంతాలది ఉంది కదా రీల్, అది చేద్దాం అనుకున్నాను, అందుకు అలా తిరుగుతున్నాను. బట్ మనకు అంత సీ అవ్వలేదు అనమాట. జస్ట్ ఏదో అలా అలా ఎక్స్ప్లోర్ చేసి తీసేసి తిరిగేసి వచ్చేసాము. అండ్ అది అయిపోయిన తర్వాత గోల్కొండకి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు టైం సరిపోలేదు. అక్కడే సరిపోయింది అనమాట, టామ్స్ దగ్గరే. సో అందుకే గోల్కొండకి అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్లాన్ చేయాలి గోల్కొండకి. అది వెళ్ళడానికి కుదరలేదు అనమాట. బట్ చూడండి, ఎక్కడికి వెళ్ళా సరే ఆ గోల్కొండ ఫోర్ట్ లాగే అనిపించింది నాకు. దారిలో కూడా భలే ఉన్నాయి, అసలు భలే కట్టారనమాట. మరి పాతకాలం ముస్లిమ్స్ కట్టినట్టున్నారు కదా హైదరాబాద్ మొత్తము. అండ్ తర్వాత అలాగా చార్మినార్కి అయితే వెళ్ళాము. చార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయని చెప్పి షాపింగ్ చేద్దానికి అయితే వెళ్ళాము. బట్ మేము వెళ్ళింది వీకెండ్ వల్ల అస్సలు ఖాళీ లేదనమాట. చచ్చిపోయాను అసలు, ఏం కొనుక్కుని లేదు. బట్ ఆ జనాలు చూసేసరికి సరిపోయింది అనమాట. అలా చార్మినార్ కూడా ఫైనల్ గా చూస్తాము. యాక్చువల్లీ చార్మినార్ నైట్ బాగుంటుంది కదా లైట్లు వేసినప్పుడు, బట్ అప్పటి వరకు మేము ఉండలేదన్నమాట. కొంచెం ఈవినింగ్ 7-7:30 ఆ టైంలో వెళ్ళాము. సో అలా కొన్ని చిన్న షాపింగ్ అయితే చేస్తాను చార్మినార్ దగ్గర. అండ్ చార్మినార్ దగ్గర ఒక చాయ్ ఫేమస్, అది కూడా తాగాను అనమాట. సో ఇది హైదరాబాద్ లో నేను ఎక్కువ ప్లేసెస్ తిరగలేదు. చార్మినార్, ఆ టామ్స్ కి అయితే వెళ్ళాను అంతే. ఇంకా కోటికి ఇంకా కొన్ని ప్లేసెస్ స్వర్ణగిరి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తిరుగుతానో తెలీదు, బట్ పక్కా తిరగాలి. సో ఇదన్నమాట చార్మినార్ దగ్గర షాపింగ్. చూడండి అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో, అస్సలు ఖాళీ లేదు. ఇంకా అలా చార్మినార్ దగ్గర తిరిగేసి ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. ఇలా ఆ రోజు అక్కడ టామ్స్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేసి చార్మినార్కి వెళ్ళి ఫైనల్ గా ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అని చెప్పి వచ్చేసాను కాకినాడ. సో ఇదన్నమాట నా హైదరాబాద్ పార్ట్ 2. యాక్చువల్లీ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇది పార్ట్ 2 అనమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.